పిలిచేవారని, దాన్ని షార్ట్ చేసి లెంట్ అని పిలిచారని. లెంగ్స్టన్ అంటే చీల్చుట లేదంటే చిగుర్చుట అని. ఇశ్రాయేలీల పరిపాలన మొద్దులా మారిపోయిందని, అలాగే యెషై మొద్దు నుండి ఒక రాజు వచ్చాడని, ఆ రాజే ఎవరో కాదు మహనీయుడైన మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు వారని మనం అందరం కూడా ఆలోచన చేస్తూ వచ్చాం. ఆ తర్వాత ఈ మరి ఎందుకు బూడిదలో కూర్చునేవారు అనేది కూడా మనం అందరం కూడా ఆలోచించాము. ఈ భస్మము అన్న పదాన్ని ఎందుకు తీసుకున్నారు అనేది కూడా మనం అందరం కూడా ఆలోచన చేశాము. ఇక ఈరోజు కూడా మరి 40 రోజులు ఎందుకు చేశారన్నప్పుడు దానికి కూడా మరి మోషే గారు 2 సార్లు ఉన్నారని, ఏలియా గారు కూడా 40 రోజులు ఉన్నారని, యేసుక్రీస్తు వారు కూడా 40 రోజులు ఉన్నారని, ఇలాగే దావీదు గారి పరిపాలన కానివ్వండి, సొలొమోను గారి పరిపాలన కానివ్వండి, నోవాహు జలప్రలయం 40 పగలు 40 రాత్రులు కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేశారంటే 40 దినములు తీసుకున్నారు. ఎందుకు 40 దినములు అన్నప్పుడు, ఒక వ్యక్తికి ఒకటి అలవాటు కావాలి అంటే, ఒక వ్యక్తికి ఒకటి అలవాటు కావాలి అంటే 40 దినాలు మినిమం 40 దినాలన్నా ఉండాలి అని 40 డేస్ తీసుకోవటం జరిగింది. ఇక ఈరోజు మరొకటి మనమందరం కూడా చాలా అద్భుతమైన సందర్భాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరి వీళ్ళు నొసటి మీద శిలువ ఆకారము మరి వేస్తారని గత వారం మనం చెప్పుకున్నట్టుగా, ఆ లాస్ట్ ఇయర్ ఏవైతే మట్టలు ఉంటాయో ఆ మట్టలను కాల్చి బూడిద చేసి వాటిని ఇంత ఆలివ్ నూనె కానివ్వండి, లేదంటే నీళ్ళలో కానివ్వండి, దాన్ని తడిపి ఏం చేస్తారు అన్నప్పుడు దాన్ని తీసుకొని ఆ బూడిద శిలవాకారముతో నొసటి మీద వేస్తారు. అయితే బైబుల్లో నొసటి మీద గుర్తు ఎక్కడైనా వేశారా అన్నది కూడా ఈరోజు మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయబోతున్నాము. ఎందుకంటే బైబుల్ను మనము పరిశీలిస్తున్నాము. ఇవి ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఇవి అన్నిటికి కూడా బేస్ ఏంటిది అనేది మనం అందరం కూడా రీసెర్చ్ చేస్తున్నాం. కాబట్టి బైబుల్లో నొసటి మీద గుర్తు ఎక్కడైనా వేశారా అన్నది ఈరోజు చాలా జాగ్రత్తగా మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. దయచేసి అంతకంటే ముందు మన గ్రూపులో కొన్ని నేను ఆ ఇమేజెస్ పంపించానండి, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, మరి ప్రకటన గ్రంథము, దయచేసి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము దయచేసి 2-3 వచనాలు మనమందరం కూడా చదువుకుందాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 2-3 వచనాలు మనమందరం కూడా చదువుకుందాము. మరియు సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రము వలనకును హాని కలగజేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో, ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చెయ్యవద్దని బిగ్గరగా చెప్పెను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే మనకేం కనపడుతుంది అన్నప్పుడండి, ఇక్కడ ఏమని కనబడుతుంది అన్నప్పుడండి, వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు, వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు అనే మాట మనము చదువుకుంటున్నాము. ఇది దేవుని దాసులకు వేస్తున్న ముద్ర. దీన్ని ఇంగ్లీష్లో ఏమన్నాడు అంటే సీల్ అన్నాడు దీన్ని. ఇది దేవుని దాసులకు వేస్తున్న ముద్ర అండి, ఇది ముద్ర అండి. అంటే దేవుని దాసులు క్షేమముగా ఉండడానికి దేవుడు వేసిన ముద్ర. అంటే మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ కూడా నొసళ్ళ మీద ఒక ముద్ర కనపడుతుంది. అంటే ఈ గుర్తు లేని వారు ఏమైనా చేయవచ్చు, ఈ గుర్తు లేని వారిని ఏమైనా చేయవచ్చు. రైట్. తర్వాత మనం చూడగలిగితే ఇక్కడ నొసళ్ళ యందు ముద్రించు వరకు అన్న మాట మనకు కనబడుతుంది. అలాగే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము
ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 9-10 వచనాలు మనము చూడగలిగితే, మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను, ఆ క్రూర మృగమునకును గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి అందేమి చేతి అందేమి ఆ ముద్ర వేయించుకొనని ఎడల ఏమియు కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు తాగును, పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. ఇక్కడ మరొక ముద్ర మనకు కనపడుతుంది. 7వ అధ్యాయములో దేవుని ముద్ర కనపడుతుంటే, ఈ 14వ అధ్యాయానికి వచ్చేసరికి ఇదిగోనండి సాతానుకు సంబంధించిన ముద్ర కనపడుతుంది. ఇది ఎక్కడెక్కడటండి? నొసటి అందేమి చేతి అందేమి ఆ ముద్ర వేయించుకొనని ఎడలా, ఆ ముద్ర కొనిన ఎడల అని ఇక్కడ మనం చదువుకుంటున్నాము. అంటే ఇక్కడ ఎవని పదం ఉపయోగించాడు అన్నప్పుడు ముద్ర దగ్గర మార్కను ఉపయోగించాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే అక్కడ దేవుని ముద్ర కనపడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి సాతాను ముద్ర కూడా మనకు కనపడుతుంది. సాతాను ముద్ర అది నొసటి మీద, తర్వాత అది చేతి మీద అని మనం చదువుకుంటున్నాము. అలాగే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము, దయచేసి 13వ అధ్యాయము 16-17 వచనాలు దయచేసి కలిసి ఉంటాయి. మనం అందరం కూడా చదువుకుందాము. 16-17 వచనాలు. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకొనున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. ఇక్కడ కూడా క్రూర మృగమునకు సంబంధించిన ముద్ర గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. క్రూర మృగమునకు సంబంధించిన ముద్ర గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అలాగే మనం అందరం కూడా దయచేసి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము దయచేసి 4వ వచనాన్ని కూడా మనము చదువుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనములో, అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులైన యుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను, మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చెయ్యక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్రను వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తమును శిరశ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి కొందరట మనం చూడగలిగితేనండి, కొంతమంది ఇక్కడ అపవాది మనం చూడగలిగితే అపవాది కానివ్వండి, లేదంటే సాతాను క్రూరముఖం కానివ్వండి, ఇదిగోనండి దానితో సహవాసము వద్దని దాని ముద్ర వేయించుకోలేదటండి. ఒకవేళ సాతాను ముద్ర వేయించుకుంటే
సాతాను ముద్ర వేయించుకుంటే ఏ శిక్ష వస్తుందో ఇంతకుముందు మనం 14 అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకున్నాం కదండి. సాతాను ముద్ర వేయించుకుంటే 14 అధ్యాయం ప్రకటన గ్రంథం 10వ వచనంలో ఏమియో కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును, పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. కాబట్టి సాతాను ముద్రను వాళ్ళు ఏం చేశారు అంటే, సాతానుతో సహవాసము వద్దు, ఇదిగోనండి వాని ముద్ర వద్దు అనుకున్నారటండి. వాడి ముద్ర వద్దు అనుకున్నారట. మరి మనందరికీ తెలుసండి, 2 రకాల స్టాంపులు ఉంటాయి. స్టాంపుల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి బ్లూ కలర్ స్టాంప్ ఉంటుంది, ఒకటి రెడ్ కలర్ స్టాంప్ ఉంటుంది. ఇప్పుడు ఈ బ్లూ కలర్ స్టాంప్ అనుకోండి, దీన్ని అప్రూవ్డ్ అనే దానికి, అప్రూవల్ అనే దానికి ఈ బ్లూ కలర్ స్టాంప్ అనేది వాడతారు. అలాగే రెడ్ కలర్ స్టాంప్ అనేది, ఇదిగోనండి రిజెక్టెడ్ అన్న దానికి రెడ్ కలర్ స్టాంప్ అనేది వాడతారు. అలాగే మనం ఆలోచన చేయగలిగితే, దేవుని ముద్ర ఉన్నవారు మరణము నుండి తప్పించుకున్నారు. ఇదిగోనండి మరణ దూత వారి దగ్గరికి రాడు, మరణపు దూత వారి దగ్గరికి రాడు. మనందరికీ తెలుసు, మరి పాత నిబంధనలో ఎప్పుడైతే వారి ద్వార బంధకములకు, ఎప్పుడైతే ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ఎప్పుడైతే వారి ద్వార బంధకములకు పూసుకున్నారోనండి, సంహారపు దూత ఆ యొక్క గుర్తును చూసి వెళ్ళిపోవటం మనం అందరం కూడా చూస్తాము. అలాగే ఇక్కడ కూడా మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగో దేవుని ముద్ర ఉన్నవారు మరణము నుండి తప్పించుకుంటున్నారు. దేవుని ముద్ర ఉన్నవారు, అలాగే సాతాను ముద్ర ఉన్నవారు అగ్ని గంధకములోనికి వెళ్ళి బాధపడతారటండి. కాబట్టి ముద్ర అనగానే మనం ఆలోచన చేయగలిగితే, సాతాను ముద్ర ఉంది, దేవుని ముద్ర కూడా ఉంది. ముద్ర అనగానే మనకి ఏం గుర్తొస్తుంది అంటేనండి, ఎప్పుడు సాతానే గుర్తుకొస్తాడు, సాతాను ముద్రే మనకు గుర్తుకొస్తుంది. కానీ ఇటు దేవుని ముద్ర ఉంది, సాతాను ముద్ర కూడా ఉంది. ఇక బైబిల్ గ్రంథములో మనం చూడగలిగితే, మరి నొసటి మీద శిలువ గుర్తు అనేది ఎందుకు వేసేవారు? ఈ నొసటి మీద శిలువ గుర్తు ఎందుకు వేసేవారు అని మనం ఆలోచన చేయగలిగితే, బైబిల్ గ్రంథంలో నుండి మనం అందరం కూడా మరి ఇంకా మరి చూడగలిగితేనండి, మరి ప్రకటన గ్రంథంలోనే ఇంకొక మాట కూడా మనం చూడగలిగితే, దయచేసి ఎవరు మ్యూట్ చేయలేదండి, మ్యూట్ చేసుకోండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే, 3వ వచనములో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించే వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చెయ్యవద్దని బిగ్గరగా చెప్పెను. ఆ ముద్ర వేయించుకున్న వారిలో ఎవరు ఉన్నారు అన్నప్పుడండి, ఇదిగోనండి గోత్రాలు ఉన్నాయి. ఆ తర్వాత మీరు అవన్నీ కూడా మీరు చదవగలిగితే అందులో గోత్రములు ఉన్నట్టుగా మనం చదవగలము. గోత్రములు ఆ తర్వాత మీరు ఆ 3వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చదవగలిగితే అక్కడ గోత్రాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నాము, నొసటి మీద శిలువ గుర్తు ఎందుకు వేయాలి? నొసటి మీద శిలువ గుర్తు అనేది ఎందుకు వెయ్యాలి అన్నప్పుడండి, ఇక జాగ్రత్తగా మనం అందరం కూడా ఆలోచన చేయగలిగితే, నిర్గమకాండము దయచేసి అయ్యా ఎవరో మ్యూట్ చేయండి. దయచేసి ఒకసారి మొబైల్ చూసుకోండి. మీరు ఇప్పటివరకు బాగానే ఉంది, సౌండ్స్ వస్తున్నాయి. దయచేసి మ్యూట్ చేయండి బ్రదర్ ఎవరో కానీ. నిర్గమకాండం 28వ అధ్యాయము 36, 37, 38 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. నిర్గమకాండం 28వ అధ్యాయం 36, 37, 38 వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. మరియు నీవు మేలిమి బంగారపు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. అది పాగా మీద ఉండునట్లు నీలి సూత్రముతో దాన్ని కట్టవలెను. అది పాగా ముందటి వైపున ఉండవలెను.
తమ పరిశుద్ధమైన అర్పణలన్నింటిలో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి ఆ తగులు దోషములను అహరోను భరించున్నట్లు అది అహరోను నొసట ఉండవలెను. అహరోను నొసట ఉండవలెను. వారు యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు అది నిత్యము అతని నొసట ఉండవలెను. అతని నొసట ఉండవలెను. మరి మోషే గారి యొక్క అన్నయ్య ఈ అహరోను గారు. మోషే గారి అన్నయ్యనే, కానీ దేవుడు ప్రధాన యాజకుడిగా నియమించాడు. అహరోను గారిని ప్రధాన యాజకుడిగా నియమించాడు. అతని నొసటి మీద, ఇదిగోనండి, అతని నొసటి మీద ఒక పాగా ఉండాలట. దాని మీద ఒక రేకు ఉండాలటండి. దాని మీద ఒక రేకు ఉండాలట. ఒక రేకు ఉండాలట. ఆ రేకు మీద ఏమి చెక్కించమన్నాడు అంటే, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు అని దాని మీద చెక్కబడి ఉండాలటండి. ఒక పాగా ఉండాలి. మీకు అది మీకు అది పంపించానండి. దయచేసి ఆ ఇమేజ్ నేను పంపించాను చూడండి. ఒక పాగా, ఒక బ్లూ కలర్ పాగా కానివ్వండి. ఆ తర్వాత దాని మీద ఆయన నొసటి మీద ఒక రేకు కానివ్వండి. ఆ రేకు మీద ఇదిగోనండి, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు అని ఉండాలటండి. ఎందుకండి నొసటి మీద, అహరోను గారి నొసటి మీద, ఆ పాగా మీద, ఆ రేకు మీద ఎందుకు దేవుడు పరిశుద్ధుడు అని ఉండాలి? దేవుడు పరిశుద్ధుడు అని ఎందుకు ఉండాలి అంటే, ఇదిగో నా దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడిగా ఉండాలి అన్నది వారికి అర్థం కావాలి అని. నా దేవుడు పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధముగా ఉండాలి అని వచ్చే ప్రజలకు ఆ పాగా మీద ఉన్న, ఆ రేకు మీద ఉన్న ఆ అక్షరాలను చూసినప్పుడు వాళ్ళకు అర్థం కావాలని ఇదిగోనండి, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని చెక్కమని చెప్పాడు. మనందరికీ తెలుసు, ఈ పెద్ద పెద్ద వెహికల్స్ వెనకాల సౌండ్ హారన్ అని ఉంటుందండి. ప్లీజ్ సౌండ్ హారన్ అని ఉంటుందండి పెద్ద పెద్ద వెహికల్స్ వెనకాల. ఎందుకు ప్లీజ్ సౌండ్ హారన్ అని ఎందుకు ఉంటుంది మీరు ఆలోచించండి. ఎందుకుంటుందంటే ఒకవేళ ఇదిగో నేను మర్చిపోతే, ఒకవేళ డ్రైవింగ్ చేస్తున్న నేను మర్చిపోతే, ఒకవేళ మీరు గనక హారన్ ఇస్తే నన్ను ఓవర్టేక్ చేయాలనుకుంటే నేను జరుగుతాను. ఒకవేళ నేను చూసుకోవటం లేదేమో, నేను జరుగుతాను, నేను సైడ్ ఇస్తాను, మీరు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కూడా మనం ఆలోచన చేయగలిగితేనండి, నేను పరిశుద్ధుణ్ణి అన్న సందేశము ప్రతి మనిషి తలకు ఎక్కాలని నొసటి మీద దేవుడు పరిశుద్ధుడు అనే రేకు ధరించాలి. దేవుడు పరిశుద్ధుడు అనే రేకు ధరించాలి. ఇది ఎక్కడుండాలి అంటేనండి, నొసటి మీద ఉండాలి. ఆ తర్వాత మనం అందరం కూడా దయచేసి కీర్తనల గ్రంథం మనకు రాగలిగితే, దయచేసి కీర్తనల గ్రంథము 119వ కీర్తన, కీర్తనల గ్రంథము 119వ కీర్తన దయచేసి. మరి ఇందులోనండి 119వ కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయి అన్నప్పుడు 176 వచనాలు ఉన్నాయి. ఇందులో ఎన్ని వచనాలు ఉన్నాయండి? 176 వచనాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. దయచేసి ఎవరో మ్యూట్ చేసుకోండి బ్రదర్, ప్లీజ్. ఎవరో మొబైల్ చూసుకోండి, కనీసం మొబైల్ అన్న చూసుకోండి. ఎవరిదైనా ఎవరు అన్మ్యూట్ చేశారో ఒకసారి చూసుకోండి బ్రదర్. అది ఎవరో మాట్లాడుతున్నారు, కొంచెం చూసుకోండి అమ్మా. అది ఎవరో చూడండి, కొద్దిగా మ్యూట్ చేయండి, ఎందుకంటే ఇవి రికార్డింగ్ అవుతున్నాయి కదమ్మా. కాబట్టి ఈ 119వ కీర్తన మనం ఆలోచన చేయగలిగితే, దయచేసి మ్యూట్ చేసుకోండి బ్రదర్, దయచేసి మ్యూట్ చేసుకోండి బ్రదర్. చెప్పినా కూడా మీరు పట్టించుకోవటం లేదు అమ్మ. దయచేసి చూడండి, మొబైల్ చూడండి. మాకు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాం కదా, మాకు బాగా సౌండ్స్ వస్తున్నాయి. కీర్తన గ్రంథము 119వ కీర్తన, మరి 176 వచనాలు మరి మనం ఇప్పటి వరకు మరి ఇందులో ఉన్నట్టుగా మనం చూడగలము. ఈ 176 వచనాలను 22 భాగాలుగా డివైడ్ చేశారు.
172 22 భాగాలుగా దానిని డివైడ్ చేశారు. 22 భాగాలుగా దాన్ని డివైడ్ చేశారు. ఎందుకండి 22 భాగాలుగా ఎందుకు డివైడ్ చేశారు? ఇప్పుడు మనకు ఆల్ఫాబెట్స్ ఉన్నాయండి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదండి. ఎన్ని ఉంటాయి అవి? 26 అక్షరాలు ఉంటాయి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ మనకి. A to Z వరకు 26 అక్షరాలు ఉంటాయి. అలాగేనండి హిబ్రూ ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయంటేనండి 22 ఉంటాయండి. 22 ఉంటాయండి హిబ్రూ ఆల్ఫాబెట్స్ అండి. ఒకసారి నేను ఇమేజెస్ పంపించాను, అందులో జీరో చూడండి, జీరో అనే ఇమేజ్ ఉంటుంది చూడండి. అందులో అలిఫ్ దగ్గర నుండి తవ్ వరకు కింది వరకు ఎన్ని ఉంటాయంటేనండి హిబ్రూ ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయంటే 22 ఉంటాయండి. 22 ఉంటాయండి. మొదటిదేమో అలిఫ్ అయితే చివరిది ఏంటంటే తవ్ అండి. తవ్ అంటే తవ్, అది స్టవ్ కాదు, తవ్. చివరి దాన్ని ఏమంటారంటే తవ్ అంటారు. అందుకే ఈ 119వ కీర్తన 176 వచనాలను 22 భాగాలు చేశారు. 22 భాగాలు చేశారు. ఎందుకంటేనండి ఈ బైబిల్ గ్రంథం అనేది హిబ్రూ, గ్రీకు, ఆరాము భాష లేదంటే అరామిక్ లాంగ్వేజ్లో ఈ బైబిల్ గ్రంథం అనేది వ్రాయబడింది. అందుకే కొన్ని క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు యాజ్ ఇట్ ఈజ్గా ఉంచారు. అందులో చిన్నదాన లెమ్మన దగ్గర తలా తాకుమి అని కానివ్వండి, లేదంటే లామా సబక్త అనే మాట కానివ్వండి, ఇవంతా కూడా ఆరాము భాష, అరామిక్ లాంగ్వేజ్. ఇదంతా కూడా అరామిక్ లాంగ్వేజ్. అందుకే బైబిల్ హిబ్రూ, గ్రీకు, అరామిక్ లాంగ్వేజ్లో ఈ బైబిల్ గ్రంథం అనేది వ్రాయబడింది. ఇక ప్రకటన గ్రంథానికి కూడా మనం రాగలిగితే 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 6వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి నేనే ఆల్ఫాయు ఒమేగాయు అనగా ఆది అంతమునై ఉన్నవాడను, దప్పికొను వారికి జీవజల బుగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహింతును. ఇక్కడ ఏమంటున్నాడు అంటేనండి నేనే ఆల్ఫా ఒమేగాను అంటున్నాడు. ఇక్కడ నేను మరి ఆ గ్రీక్ ఆల్ఫాబెట్స్ కూడా ఇచ్చాను చూడండి. మన ఇమేజెస్లో గ్రీక్ ఆల్ఫాబెట్స్ అని ఉంటాయి చూడండి. ఆల్ఫా నుంచి ఒమేగా వరకు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు నేనే ఇదిగో ఆల్ఫా ఒమేగాను. ఎందుకు ఆల్ఫా ఒమేగాను ప్రకటన గ్రంథంలో అంటున్నాడు అంటే క్రొత్త నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడింది. అందుకేనండి మొదటి అక్షరము ఆల్ఫా, చివరి అక్షరము ఒమేగా. అందుకే నేనే ఆల్ఫా ఒమేగాను అంటున్నాడు. ఇంతకుముందు ఇబ్రూ అక్షరాలు కూడా అక్కడ ఆలిఫ్ అని, చివరిదేమో తవ్ అని మనం చదువుకున్నాం. చివరిదేమో మనం తవ్ అని మనం చదువుకున్నాం. ఇంతకు మనం ఏం ఆలోచిస్తున్నాం అన్నప్పుడు అండి నొసటి మీద సిలువ గుర్తు ఎందుకు వేయాలి, నొసటి మీద సిలువ గుర్తు అనేది ఎందుకు తీసుకొచ్చారు అన్నది మనం అందరం కూడా ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు ఒకసారి మనం అందరం కూడా మరి ఆ నంబర్ 1 ఇమేజ్ ఉంటుంది చూడండి, నంబర్ 1 అని ఉంటుంది చూడండి, ఇమేజ్ ఉంటుంది చూడండి. నంబర్ 1 అనే ఇమేజ్లో అక్కడ మీరు చూడగలిగితేనండి అక్కడ ఏమనుందంటే ఎర్లీ హిబ్రూ, అంటే ప్రాచీన కాలంలో హిబ్రూలో ఈ తవ్వు అనే దాన్ని ఏమని ఎలా రాసేవారో మీరు చూడగలిగితే ఎర్లీ హిబ్రూ అని ఉంది చూడండి. అక్కడ ప్లస్ అనే గుర్తేశారు చూడండి. ఇమేజ్ నంబర్ 1లో ఎర్లీ హిబ్రూలో, ఇమేజ్ నంబర్ 1లో ఎర్లీ హిబ్రూలో అక్కడ ప్లస్ అని రాసేవారు. తవ్ అనే అక్షరాన్ని ప్లస్ అని రాసేవారు. ఆ తర్వాత మిడిల్ హిబ్రూలో ఇలా ఎక్స్ అని రాసేవారు. ఆ తర్వాత లేట్ హిబ్రూలో ఇలా ఎన్ అని రాసేవారు. ఆ తర్వాత మోడ్రన్ హిబ్రూలో ఇదిగోనండి అక్కడ ఏ విధంగా అయితే రాశారో చూడండి. ఐ ఆమ్ ద ఆలిఫ్ అండ్ ద తవ్ అని అక్కడ మనం చదువుకుంటున్నాము. అంటే ఎందుకు సిలువ ఆకారాన్ని తీసుకున్నారు అంటే ఇదిగోనండి ప్రాచీన కాలంలో తవ్ అనే అక్షరాన్ని ప్లస్గా రాసేవారు.
ప్లస్గా రాసేవారు. ఆ తర్వాత మనం చూడగలిగితేనండి, ఇది ఎహెచ్కేల్ గారి కాలానికి వచ్చేసరికి మనం చూడగలిగితే ఇది ఎలా ఉందంటే, మ్యాప్ 2 ఒక్కసారి మీరు చూడగలిగితేనండి, మ్యాప్ 2 గనక ఒక్కసారి మీరు సారీ, ఆ ఇమేజ్ 2 గనక మీరు ఒక్కసారి చూడగలిగితే, హిబ్రూ లెటర్స్లో తర్వాత టౌ టౌ ఆన్ ద టైమ్ ఆఫ్ ఎహెచ్కేల్ అని మనం చూడగలిగితే, ఆ రెండో దాంట్లో కింద చూడండి, ఎహెచ్కేల్ గారి కాలంలో ఎలా ఉందో చూడండి. ఆ శిలువ ఆకారంలో ఎలా ఉందో చూడండి, శిలువ ఆకారంలో ఉందో చూడండి, శిలువ ఆకారంలో ఉందో చూడండి. అంటే తవ్వనే అక్షరాన్ని శిలువ ఆకారములో రాసేవారు, శిలువ ఆకారములో రాసేవారు. ఇప్పుడు మనం అందరం కూడా కీర్తనల గ్రంథము 119వ కీర్తన, 119వ కీర్తన, దయచేసి 119వ కీర్తన మనమందరం కూడా మొదటి వచనము నుండి 6వ వచనం వరకు గల వాక్య భాగాలు మనం చదవగలిగితే, యెహోవా ధర్మశాస్త్రము అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు, ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు, వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చెయ్యరు, నీ ఆజ్ఞను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండి నేను ఎంత మేలు, నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. నీతిగల నీ న్యాయ విధులు నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీ కట్టడలు నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకుము. అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటేనండి, బాల్యము నుండి దేవుని ఆజ్ఞలు గైకొనితే ఇదిగోనండి మనకు అవమానం అనేది ఎందుకు వస్తుంది అంటున్నాడు. అవమానం అనేది నీకు ఎందుకు ఉంటుంది అంటున్నాడు. అంటే ఆయన ఆజ్ఞలు గైకొంటే నీకు అవమానం అన్నది రాదు అంటున్నాడు, అవమానం అన్నది రాదు అంటున్నాడు. అలాగే 174వ వచనము, 174వ వచనము నుండి 176వ వచనం వరకు మనం చదవగలిగితే, యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను, నీ న్యాయ విధులు నాకు సహాయములగును గాక. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని, నీ సేవకుని వెదికి పట్టుకొనుము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మడుచువాడను కాను. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, దేవుని మాటలు వినక త్రోవ తప్పిపోయారండి, దేవుని మాటలు వినక త్రోవ తప్పిపోయారు. అందుకే ఎవరొచ్చారు అన్నప్పుడు అండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనములో, నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడి లోకమునకు వచ్చెను అని మనం చదువుకుంటాము. అందుకే అక్కడ ఏమనుంది, ప్రకటన గ్రంథంలో ఏమనుంది, ఆ ఆల్ఫాయు ఒమేగాయు నేనే, ఆరంభము నేనే, అంతము నేనే అంటున్నాడు, అంతము నేనే అంటున్నాడు. అందుకేనండి ఏ తర్వాత లాస్ట్లో వచ్చేది ఏంటంటే జడ్డు ఉంటుంది కదండి, జడ్డు ఉంటుంది కదా. ఇప్పుడు జడ్డు తర్వాత ఏమైనా ఉంటుందా? జడ్డు తర్వాత ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు, ఏమీ ఉండదు, ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. కానీ ఇశ్రాయేలు ఏం చేశారు అన్నప్పుడు అండి, దేవుణ్ణి విడిచిపెట్టేశారు, ఆయన ఆజ్ఞలను విడిచిపెట్టేశారు. అందుకే ఇర్మియా గ్రంథంలో కూడా ఏమని రాయబడింది ఒక మాట మనం చదవగలిగితే, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము దయచేసి 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాము. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. అంటే ఇశ్రాయేలీలు దేవుణ్ణి విడిచిపెట్టేశారు, ఇశ్రాయేలీలు దేవుణ్ణి విడిచిపెట్టేశారు. అదే ప్రకటన గ్రంథంలో కూడా 22వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదవగలిగితే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం కూడా దయచేసి చదవగలిగితే, మరియు స్ఫటికము వలె మెరయునట్టి
జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధుల మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక్కడ కూడా మనకేం కనపడుతుంది అన్నప్పుడు జీవజలముల నది, జీవజలముల నది, జీవజలముల నది అని మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగోనండి నీళ్లు ఎక్కడ ఉంటాయో ఇదిగోనండి అక్కడ కూడా మనకు కనబడుతుంది జీవజలముల నది. ఇదిగో అక్కడ తోట కూడా మనకు కనబడుతుంది. అంటే ఇశ్రాయేలు ఏం చేశారు అన్నప్పుడు ఈ జీవజలముల నది అయిన జీవజలముల ఊటనైనా దేవుణ్ణి విడిచిపెట్టేశారు. ఆ తర్వాత మరి మనందరం కూడా యోహాను సువార్త దయచేసి 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము దయచేసి 14వ వచనాన్ని మనం చదవగలిగితే, 4వ అధ్యాయము 14వ వచనములో, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. అంటే జీవజలముల ఊట అయిన దేవుణ్ణి విడిచిపెట్టి బద్దలైపోయే దాని దగ్గరికి వెళ్ళిపోయారటండి ఇశ్రాయేలీయులు. బద్దలైపోయే దాని దగ్గరికి వెళ్ళిపోయారు. అదే మాట్లాడుతున్నాడు. కాబట్టి యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఒక మాట మనం చదవగలిగితే, యెహెజ్కేలు గ్రంథము దయచేసి 9వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము దయచేసి 9వ అధ్యాయము 4, 5, 6 వచనాలు మనమందరము కూడా చదువుకుందాము. యెహోవా యెరూషలేమును ఆ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూలుగులిడుచు ప్రాలాపించుచున్న వారి లలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి నేను వినుచుండగా వారికి ఇలాగు సెలవిచ్చెను, మీరు పట్టణములో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయుడి, అందరూ నశించున్నట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలను గాని ఆ గుర్తు ఎవరికి ఉండునో వారిని ముట్టకూడదు. వారు మందిరము ముందరనున్న పెద్దలను హతము చేయ మొదలు పెట్టగా ఆ గుర్తు ఎవరికి ఉండెనో వారిని ముట్టకూడదు. ఆ గుర్తు ఎవరికి ఉండెనో వారిని ముట్టకూడదు. ఆ 3వ నంబర్ ఇమేజ్లో ఉంటుంది చూడండి, ఇమేజ్ నంబర్ 3లో ఉంటుంది చూడండి. అక్కడ ఆ గుర్తు అన్న దగ్గర ఏమనుందంటే ఏ మార్క్ అని ఉపయోగించాడు చూడండి. ఏ మార్క్ అని ఇంగ్లీష్లో ఉంది చూడండి. ఆ హిబ్రూ లెటర్స్ పైన ఇంగ్లీష్లో ఏ మార్క్ అని అక్కడ మనకు కనబడుతుంది. అంటే ఆ మార్క్ ఏంటంటే తవ్ అనే లెటర్. అంటే తవ్ అనే లెటర్ ఎందుకు అని మనం ఆలోచన చేయగలిగితే అది ఎలా ఉండేది అంటేనండి, యెహెజ్కేలు గారి కాలములో శిలువ గుర్తు శిలువాకారములో ఉండేది. అందుకే దీనిని మనసులో పెట్టుకొని ఈ తవ్ అనే అక్షరాన్ని మనసులో పెట్టుకొని, ఇది ప్రాచీన కాలములో శిలువాకారములో ఉంది ఈ తవ్ అనే అక్షరం అని దాన్ని మనసులో పెట్టుకొని ఈ క్యాథలిక్ వారు ఏం చేశారు అన్నప్పుడు నొసటి మీద శిలువ గుర్తును వేసేవారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఎందుకు శిలువ గుర్తు వచ్చిందో, ఇదిగో ఇంతవరకు మనం చదువుకుంటూ ఎందుకు శిలువ గుర్తు వచ్చింది అన్నప్పుడు ఇదిగో మనం ఆలోచన చేయగలిగితే ఇదిగో ఇన్ని సందర్భాలు మనం చూసాము. అయితే ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే ఇప్పుడు ముద్ర అనేది మారింది. చివరిగా మారింది. త్వరగా మనము చూసుకొని ముగించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక, పరిశుద్ధ దేవుని గ్రంథములో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక దయచేసి 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాం. 1వ అధ్యాయము
13వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ స్వార్థను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. అంటేనండి, ఇప్పుడు ముద్ర అంటే మారిపోయింది. ఇప్పుడు నొసటి మీద సిలువ గుర్తు వేసుకోవటం కాదు, ఇప్పుడు బూడిదలో కూర్చోవటం కాదు, గోనెపట్ట కట్టుకోవటం కాదు, కానీ ఇప్పుడు ముద్ర అనేది మారిపోయింది. అంటే యేసుక్రీస్తు వారి ఆ సువార్తను విని మారు మనసు పొంది విశ్వాసముంచి ఎప్పుడైతే మనం బాప్తిస్మం తీసుకుంటామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. అంటే ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలోనికి తెచ్చుకోవటమే అదే ఇప్పుడు ముద్ర అంటున్నాడు. అందుకే వాగ్దానముతో చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. చివరిగా అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. 4వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందాము. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. అంటే హృదయములో దేవుని ముద్ర వేసుకోవాలి. వాళ్ళంటే నొసటి మీద ముద్ర వేసుకున్నారు, నొసటి మీద సిలువనే గుర్తు వేసుకున్నారు కాదండి. ఇప్పుడండి ఆ ముద్ర మారింది. హృదయములో దేవుని ముద్ర వేసుకోవాలి. ఏదో నొసటి మీద నామకార్థంగా ముద్ర వేసుకోవటం కాదు. హృదయములో దేవుని ముద్ర ఉందా? హృదయములో దేవుని ముద్ర ఉండాలండి. అందుకే ఆత్మచేత మీరు ముద్రింపబడితిరి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలోనికి తెచ్చుకోవటమే మనము ఇదిగోనండి దేవుని ముద్రను మనము కలిగి ఉండటము. కాబట్టినండి ఎంతగా వాళ్ళు ఆలోచించి ఇదిగోనండి ఇవన్నీ కూడా మరి ప్రవేశపెట్టినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఒక్కసారి ఆ దేవుని ముద్ర మనలో ఉందో లేదో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.